కూటమి ప్రభుత్వం ఏ విధంగా యువతను విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తుందో వారికి తెలియాలని ఈ ర్యాలీ చేస్తున్నామన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం నగరంలోని కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తుందని అమరావతి నిర్మాణంకు ₹1,000 వస్తుంది. అందులో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు రెడీ అవుతాయన్నారు. ఉత్తరాంధ్ర నిధులు అమరావతికే మళ్లిస్తున్నారన్నారు. వైద్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి మీ పనితీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిర్మించి ప్రజలకు అందజేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ మీరు విద్యార్థులను మోసం చేస్తున్నారని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ 4,000 కోట్లు పెండింగ్ పెట్టడం అన్యాయమన్నారు. పిల్లలను కాలేజీలకు రానియకుండా కాలేజీ యాజమాన్యం అడ్డుకుంటుందని తెలుసుకొని విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, అందరూ ఇంకా తల్లికి వందనం ఇవ్వలేదు, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. యాజ్ ఒక డాక్టర్గా గతంలో ఈ ప్రభుత్వంలో మంత్రిగా చేసి ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది అన్నటువంటి ఆలోచనల్ని దీదన్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో షేర్ చేసుకున్నటువంటి వ్యక్తిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేసి 5ని కంప్లీట్ చేసి ఒక టైం షెడ్యూల్ 24లో ఇన్ని కాలేజ్, 25లో ఇన్ని కాలేజ్, 26లో ఇన్ని కాలేజీని పెట్టుకొని పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలయన్స్ గవర్నమెంట్లో మా దగ్గర డబ్బులు లేవు, మేము నిర్మాణం చేయలేమని చెప్పి 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇచ్చేస్తామనడం అత్యంత దారుణమైనటువంటి విషయమని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు అమరావతి నిర్మాణం చేస్తున్నామన్నారు, 67,000 కోట్లతో టెండర్లు పిలుస్తున్నామన్నారు, ఓ 40,000 కోట్లు ఆల్రెడీ ఇప్పటికీ అప్పులు తెచ్చారు. మీరు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తుందని చెప్తా ఉన్నారు. ఏమండి, మెడికల్ కాలేజీలు కట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇవ్వడం లేదా? మీరు ఎందుకు మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఎందుకు మీరు తీసుకోరు? ఓ 4,000 కోట్లు పెడితే ఆ 10-11 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోయేటటువంటి పరిస్థితి. ఓ 4,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పెట్టడానికి మీ కష్టం, మీ దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర బడ్జెట్ లేదు, మీ సొంత మనుషులకి, మీ సొంత సామాజిక వర్గానికి, మీ సొంత పార్టీ మనుషులకి కేటాయించుకోవడానికి, లేకపోతే వాళ్ళ అభివృద్ధి కోసం అని చెప్పి 67,000 కోట్లు పెట్టి మీరు ఓ నగరాన్ని నిర్మించాలని మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏమిటి దారుణం నాకు అర్థం కాదు. మా ఉత్తరాంధ్ర ముఖ్యమైనటువంటి నగరం విశాఖపట్నాన్ని అయితే ఎలాగూ మర్చిపోయారు మీరు. విశాఖపట్నంలో జరగాల్సిన పనులు సైతం ఆపేసి ఆ నిధులు మీరు మళ్లించుకుంటా ఉన్నారు. కనీసం పేద ప్రజలకు అవసరమైనటువంటి మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు లేవన్నటువంటి మాట ఏమిటా గవర్నెన్స్? ఏంటో అంత పెడసరి మాటలు. ఆ వైద్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు 4,000 కోట్లు పెట్టడానికి మీకు కష్టమండి. 60,000-70,000 కోట్లతో మీరు రోడ్లు, బిల్డింగ్లు, బొలేరలు పెట్టుకోవడానికి మీకు డబ్బులు ఉన్నాయి. ఎంత ఆవేదన ఇది! ప్రజలందరూ దీన్ని గమనించాలా. రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలా. మీ హయాంలో 14 సంవత్సరాల హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టినటువంటి దుస్థితి నుంచి మీరు బయటపడాలని నేను ఈ సందర్భంగా చంద్రబాబు గారికి హితవు పలుకుతా ఉన్నాను. ఇది ఒక గొప్ప అవకాశం మీకు. ఖచ్చితంగా మీరు వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేయాల్సినటువంటి అవసరాన్ని చంద్రబాబు ఆయన ఒక మాట చెప్తా ఉంటారు. ఆయన గత ప్రభుత్వ బకాయిలు ఉన్నాయి, అందుకనే పెండింగ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏమండి నారా లోకేష్ గారు, మీరు ఎవరినండి మోసం చేస్తారు? ఎవరికండి అబద్ధాలు చెప్తారు? డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఎవ్రీ డ్యూ మేము క్లియర్ చేసాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే లాస్ట్ క్వార్టర్కి సంబంధించినటువంటి డ్యూ పెండింగ్ ఉంది, పెండింగ్ ఉంటుంది. మీ వల్ల ఇది కూడా పెండింగ్. అది ఎన్నికల కోడ్ వచ్చిందని ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇప్పించి ఏ బిల్లు కూడా పే చేయకుండా విద్యార్థులను ఆ రోజు తల్లిదండ్రులు కూడా మోసం చేసినారు మీరు. ఈరోజేమో ఆ ఒక్క క్వార్టర్ డ్యూని చూపించి ఈ సంవత్సరం మొత్తం కూడా డ్యూ పెట్టి సుమారుగా 4,000 కోట్ల పైబడి డ్యూ పెడతారా? అసలు ఏం ప్రభుత్వం ఇది? ఏం పరిపాలన ఇది? తల్లిదండ్రులు రావేదని తెలియడం లేదా? పిల్లల్ని కాలేజీకి రానివ్వడం లేదు కాలేజీల వాళ్ళు.
ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు, మీ కార్యకర్తలు మీ నాయకులు చెప్తా ఉన్నారు. ఏమిటండి మా ప్రభుత్వం